ఎంత విలువైందండి. నిన్న కూర్చున్న గంట కూర్చున్న వాక్యం మనకు వస్తుందండి కాలం. దేనికోసం టైం వేస్ట్ చేసావు నువ్వు? దేనికోసం వేస్ట్ చేసావు? నిన్న మీ అవసరాల కోసం మీరు తీసుకున్నారు, మొన్న ఏం చేసుకున్నావు? నీ కాలాన్ని. అంటే నీవు ఒక గంట కూర్చుని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్తున్నాడు అని వినటానికి సమయాన్ని ఇవ్వను నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? కుటుంబాన్ని ప్రేమిస్తానికి వాడుతున్నావా? పిల్లల్ని ప్రేమిస్తానికి వాడుతున్నావా? అన్నదమ్ములను ప్రేమిస్తానికి వాడుతున్నావా? దేనికి వాడుతున్నావు నీ సమయాన్ని? ఇదిగో సమస్తమును మా జీవితాన్ని పనంగా నీకు ఇచ్చేసాం. ఇచ్చావా? నీకు నిత్యజీవం ఇస్తాను ఆయన అన్నాడు. ఆ నిత్యజీవం రావాలంటే జీవితాన్ని అర్పించాలా? జీవితంలో పాటు కాలం. మన జీవితాన్ని అర్పించలేకపోయినా మన కాలాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళిపోయాని 3.5 సంవత్సరాలు ఆయనతో అన్నీ ఉన్న వాళ్ళం కాదు కదా. ఇప్పుడు మనం క్రీస్తుని నమ్మిన తర్వాత ప్రాముఖ్యంగా క్రీస్తు పనిలో, ఆయన సువార్త పనిలో మన కాలాన్ని మొట్టమొదటగా ఆయనకి ఇవ్వాలని ఆలోచన, దృఢ సంకల్పం నీలో మొట్టమొదటిగా ఉండాలి. మనం ఎన్ని పనులు చేసుకున్నా ఆ సమయానికి వచ్చి దేవుని వాక్యం వినాలనే ఆలోచన నీలో లేనప్పుడు నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నువ్వు అనుకుంటావు? చెప్పండి.